ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ 180 ఓల్డ్ మోడల్. అంటే డీటీఎస్ఐ ఇంజిన్స్ ఉంటాయి గదా! సో, ఆ మోడల్ వెహికల్ ఇది. చూడండి ఇంజిన్ అది చూపిస్తా. అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఇంజిన్‌లయితే నేను చూస్తున్నా. అప్పట్లో ఇవి బీస్ట్. ఇప్పటికి బీస్టే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి మీరేంటో కామెంట్ చేయండి కిందన. సో, అలానే మన ఛానల్ గనుక మీరు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఇన్‌స్టా పేజ్ ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి. సో, ఈ వీడియోలో నేను మీకేంటంటే, ఈ 180కి ఏంటంటే కిక్ స్టార్ట్ లేదు. కిక్ రాడ్ ఉండదనమాట. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద స్టార్ట్ అవ్వాలి. కానీ ఈ కస్టమర్‌కి నేను ముందుగానే వార్న్ చేశాను. మన రెగ్యులర్ కస్టమరే, "ఇలా ఉంది తమ్ముడు ఇష్యూ. వాడే కొద్దీ కంప్లెయింట్ మేజర్ అవుతుంది" అని చెప్పేసి అన్నాను. ఏమవుతుందంటే సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. ఏదో క్రాంక్ షాఫ్ట్ ఇరిగిపోతే ఎలాగైతే సౌండ్ వస్తుందో అలా వస్తుంది. తీరా చెప్పాను 1 వీక్‌లో ఇష్యూ ఉందని చెప్పేసి అన్నాను. సో, తీరా ఓపెన్ చేసి చూసాను. చూస్తే మొత్తం అంతా విరిగిపోయింది. లోపల మొత్తం అన్నీ విరిగిపోయినాయి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా! ఐరన్ అరిగితే ఎలాగైతే పౌడర్ వస్తుందో ఆ టైప్ ఆఫ్ పౌడర్. ఆ 1 వే క్లచ్ యొక్క బేరింగ్‌లో ప్లాస్టిక్ ఉంటాయి కదా! అవన్నీ కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయాయి. సో, ఇప్పుడు చేసేదేముంది మొత్తం చూసారు కదా! మ్యాగ్నెట్ కూడా బయటికొచ్చేసింది. ఊడిపోయింది మ్యాగ్నెట్ కూడా. చూసారు కదా! అంటే తక్కువ టైంలో ఏదైనా కంప్లెయింట్ చిన్నగా ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. అది సాగదీసుకుంటే మీకు 1కి 2 ఐటెమ్స్ అయితే లోపల పాడైపోయి డబ్బులెక్కువవుతాయనమాట. సో, అలా ఎప్పుడు చేయకండి. సో, చూడండి ఆ మీద ప్లేట్ కూడా తిరిగిపోయింది. అంటే అర్థం చేసుకోండి. సో, ఇప్పుడు మ్యాగ్నెట్ క్లాంప్ పుల్లర్ వేసి, మ్యాగ్నెట్ పుల్లర్ పెట్టి జస్ట్ ఇలా టైట్ చేసే కొద్దీ మనకి మ్యాగ్నెట్ అనేది బయటకొచ్చేస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర మ్యాగ్నెట్ పుల్లర్ లేకపోతే ఎలా ఓపెన్ చేయాలని మీకు డౌట్ వచ్చింది కదా! ఎలాగ ఓపెన్ చేయడం ఏం లేదు. మ్యాగ్నెట్ పుల్లర్ కొనుక్కోండి. ఎందుకంటే ఈ మ్యాగ్నెటే పాడు చేయకూడదు కదా! సో, చూడండి లోపలంతా కూడా వన్ వే క్లచ్ బేరింగ్ బాల్స్ అయితే ఊడిపోయినాయి. పూర్తిగా లేవు అందులో స్ప్రింగులు లేవు, ఏం లేవు. ఓన్లీ ఆ బాల్స్ ఏదో ఉన్నాయంతే. లక్కీగా అలా సెల్ఫ్ అయిపోతుంది కస్టమర్‌కి. ఓకే. చూసారు కదా! మొత్తం అంతా కూడా అక్కడంతా గుండ మొత్తం విరిగిపోయి ముక్కలు, ముక్కలు పీస్, పీస్ అయిపోయినాయి. సో, ఇప్పుడు ఏం జేయాలి? దీనికి ఏంటేంటి మార్చుకోవాలి? పర్మనెంట్‌గా టెంపరరీ గాదు. పర్మనెంట్‌గా ఒరిజినాలిటీగా ఉండాలంటే కంప్లీట్ హబ్బే మార్చుకోవాలా? ఓన్లీ వన్ వే క్లేస్ బేరింగ్ యేసుకుంటే సరిపోతుందా అనిపిస్తే చెప్తాను మొత్తం అంతా గూడా. సో, ఫస్ట్ ఏదైతే మ్యాగ్నెట్ యొక్క లెగిసిపోయినాయి గదా! అవన్నీ లోపలికి జాగ్రత్తగా ఫిక్స్ చేసి విరిగిపోకుండా లోపలైతే గమ్ వేశాను. గమ్ వేసి ఉంచేసాను పక్కన. సో, దీనికి వన్ వే క్లచ్ బాల్స్‌నైతే వేసే ముందు ఈ వన్ వే క్లచ్ సిట్టింగ్ అయ్యే హబ్ ఉంది గదా! ఆ హబ్‌ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి మీరు గూడా. అది పోయింది. అంటే అడిగింది దట్టు దానికి ప్లాస్టిక్ నాబ్స్ అనేవి ఇన్‌బిల్ట్ దానికి ఉండిపోతాయి. చూసారు కదా! కొత్త దానికి వైట్ కలర్ కనిపిస్తుంది కదా! సిమెంట్ కలర్‌గా. అవన్నీ అలా కాన్స్టెంట్‌గా ఉండిపోతాయన్నమాట. అవి కూడా పోయాయి దీనికి. చూడండి కంప్లీట్‌గా ఏం లేవు. మొత్తం అన్నీ అవి కూడా విరిగిపోయాయి అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఏ లెక్కలో వాడారు కస్టమర్ అన్నది. సో, చూసారు కదా! డిఫరెన్స్ అయితే మీరు చూసారు కదా! కొత్తది, పాతది డిఫరెన్స్ అనేది. సో, పాతది తీసేసి కొత్త వాటికి స్ప్రింగులు, ప్లాస్టిక్ నాబ్స్ అలానే స్టీల్ రోలర్స్ మొత్తం ఏదైతే ఉన్నాయో అవన్నీ వేసేసి మొత్తం ఇన్నర్ సైడ్ అంతా క్లీన్ చేసుకొని, ఈ ప్లేట్ పెట్టేసుకొని చూసారుగా 3 పోల్ అంటే 3 ట్రయాంగిల్ షేప్‌లో వచ్చిద్ది మనకి బోల్ట్ ఫిక్సింగ్ అనేది. ఏమాత్రం రాంగ్ పెడితే మీకు ఫిట్ కాదు. ఖచ్చితంగా ఆ ట్రయాంగిల్ షేప్‌లో రావాలి. అండ్ అక్కడ మీకు పిన్ దగ్గర డౌల్ ఉంది గదా! అక్కడ కటింగ్ రావాలి. సో, దీనికి మొత్తం ఆ స్ప్రింగులు అలానే రోలర్స్, ప్లాస్టిక్ నాబ్స్ పెట్టేసుకొని 3 బోల్ట్స్ కూడా ఫుల్ టైట్ చేసేసుకోండి. బట్ నేను సజెస్ట్ చేసేదేంటంటే ఆ బోల్ట్స్ ఊడిపోకుండా బోల్ట్ గమ్ అయితే ఉంటుంది. అనాబాండ్ చూసారు కదా! మీకు అక్కడ కనిపిస్తుంది గదా! ఆ అనాబాండ్ అయితే బోల్ట్స్‌కి అప్లై చేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత వన్ వే క్లచ్ ఫ్లై వీల్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడది పని చేస్తుందా లేదా అని మీకు ఎలా తెలుస్తుందో చూపిస్తాను చూడండి. వన్ వే అంటే కేవలం ఒక్కవైపు మాత్రమే స్మూత్‌గా తిరుగుతుంది. ఇంకో వైపు ఎంటైర్ కిట్‌ని తిప్పాలి. మ్యాగ్నెట్‌ని తిప్పాలి. చూసారు కదా! మనకి వన్ సైడ్ అయితే బాగా తిరుగుతుంది. ఇంకో సైడ్ మొత్తాన్ని తిప్పుతుంది. అంటే మనకి వన్ వే క్లచ్ అన్నది ఎక్సలెంట్‌గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే మొత్తం అంతా లోపల క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ గ్రీజ్ అయితే అప్లై చేయాలో రొటేషన్ అయ్యే పొజిషన్‌లో ఫుల్‌గా గ్రీజ్ అప్లై చేసి దానికి ముందుగానే మొత్తం ఈ ఫ్లై వీల్స్ అన్నీ పెట్టేసుకోండి. పెట్టేసుకొని జాగ్రత్తగా ఆ మ్యాగ్నెట్‌ని అయితే అక్కడ ఫిక్స్ చేసేసుకోండి. ఓకేనా? మ్యాగ్నెట్ అయితే ఫిక్స్ చేసేసుకోండి. ఫిక్స్ చేసుకునే ముందు క్రాంక్ షాఫ్ట్‌కి చాబీ ఉన్నదో లేదో చెక్ చేసుకోండి ఖచ్చితంగా. చాబీ లేకపోతే చాబీ పెట్టేసుకొని మీదన వాచర్ ప్లస్ బోల్ట్ వేసేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేయండి. చేసేసి ఆ మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అయితే పోయింది కదా! ప్యాకింగ్ పాతది మొత్తం క్లీన్ చేసి కొత్త ప్యాకింగ్ అయితే వేసేసి జాగ్రత్తగా మ్యాగ్నెట్ కవర్ వేసేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసేసిన తర్వాత ఆహ్, ఏంటంటే
వెహికల్ స్టార్ట్ చేసి చూడాలి. సెల్ఫ్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది. అవుతుంది. ఆ వీడియో ఆడియోతో కలిపి మీకు లాస్ట్‌లో పెట్టా. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్‌లో చాలానే ఉన్నాయి. చెక్ చేసేయండి. మన ఇన్‌స్టా పేజ్ ఫాలో చేసేయండి. యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.